ఓకే. నచ్చింది. ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ ఎయిర్ డ్రాప్ అయితే వచ్చేసిందన్నమాట. ఈ యొక్క ఎయిర్ డ్రాప్ ద్వారా మీరు పర్ అకౌంట్ రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకైతే లూట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒక్క రూపాయి ఇన్వెస్ట్‌మెంట్ లేదు. ఎటువంటి కేవైసీ లేదు. ఇంతకుముందు మనం మన యొక్క టెలిగ్రామ్ ఛానెల్‌లో డాగ్స్ ఎయిర్ డ్రాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కదా! ఈ యొక్క డాగ్స్ ఎయిర్ డ్రాప్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా పర్ అకౌంట్ మీకు ఆ రూ. 5,000 నుంచి రూ. 50,000 అయితే ఎర్న్ చేయడం జరిగిందన్నమాట. ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ చెక్ చేసుకోండి ప్రూఫ్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో సబ్స్క్రైబర్స్ ఒక్కొక్కళ్ళు ఎంత అమౌంట్ ఎర్న్ చేశారనేది. అండ్ వీళ్ళు ఒక్క రూపాయి ఇన్వెస్ట్‌మెంట్ లేదు. జస్ట్ టాస్క్‌లు కంప్లీట్ చేశారు. టోకెన్ లిస్ట్ అయింది. వాటిని సెల్ చేశారు. బ్యాంక్ అకౌంట్ విత్‌డ్రా చేశారు. అండ్ అలాగే చూసుకోండి ఒక్కొక్కరు ఎంత అమౌంట్ ఎర్న్ చేశారనేది. అండ్ అలాగే కొంతమంది అయితే 20,000 అండ్ అలాగే మరి ఇంకొంతమంది అయితే ఆ రూ. 50,000 కూడా అమౌంట్ అయితే ఎర్న్ చేయడం జరిగిందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చెక్ చేసుకోండి ఒక్కొక్కరు రూ. 50,000 అమౌంట్ కూడా ఎర్న్ చేశారు. అండ్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి సింపుల్ టాస్క్లు ఉంటాయి. అవి కంప్లీట్ చేస్తే సరిపోతుంది. టోకెన్ లిస్ట్ అయినప్పుడు వాటిని సెల్ చేసి విత్‌డ్రా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క డాగ్స్ ఎయిర్ డ్రాప్ అనేది ఎండ్ అయిపోయిందనమాట. ఇప్పుడు చెప్పే ఏదైతే కొత్త ఎయిర్ డ్రాప్ ఉందో ఈ యొక్క కొత్త ఎయిర్ డ్రాప్లో జస్ట్ పార్టిసిపేట్ అవ్వండి. సింపుల్ టాస్క్ కంప్లీట్ చేయండి. ఆ యొక్క టోకెన్ లిస్ట్ అయినప్పుడు కూడా వాటిని సెల్ చేసి ఈ యొక్క డాగ్స్ ఎయిర్ డ్రాప్లో మీరు ఎలా అయితే ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకున్నారో వాటిలో కూడా ప్రాఫిట్స్ అయితే 100% అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎవరు మిస్ చేయకండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పే డ్రాప్లో పార్టిసిపేట్ అయితే ఇవ్వండి. అండ్ అలాగే ఇంకెవరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసి మన యొక్క ఎర్నింగ్ అప్డేట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉండండి. ఓకేనా? ఫ్రెండ్స్కి చిన్న ఇప్పుడు చెప్పబోయే ఎయిర్ డ్రాప్ నేమ్ వచ్చేసరికి మేజర్ ఎయిర్ డ్రాప్ అనమాట. అండ్ డాగ్స్ ఎయిర్ డ్రాప్ లాగానే ఉంటుంది. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ జరుగుతుంది. సో మీరేం చేస్తున్నారు సింపుల్గా ఈ యొక్క లింక్ మీద జస్ట్ క్లిక్ చేయండి. ఓకేనా? సో జస్ట్ వన్ టైం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా స్టార్ట్ బటన్ అయితే వస్తుంది. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మీరేం చేస్తారు ఇక్కడ చూడండి మనకి లెట్స్ గెట్ స్టార్టెడ్ అని చెప్పి కనపడుతుంది. సో అందరూ కూడా ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే సింపుల్గా కింద మనకి ఎర్న్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది కదా! ఈ యొక్క ఎర్న్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఎర్న్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి. ఈ యొక్క టాస్క్లు కంప్లీట్ చేసి ఇక్కడ మనం పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వీటి యొక్క పాయింట్స్ వాల్యూ ఎంత ఉంటుంది అనే విషయం కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి ఈ యొక్క టాస్క్ మనం ఏ విధంగా కంప్లీట్ చేయాలని చెప్తాను. అండ్ అలాగే ఈ యొక్క టాస్క్లు కంప్లీట్ చేసి ఏ విధంగా మనం ఈ యొక్క పాయింట్స్ అంటే మేజర్ పాయింట్స్ ఎర్న్ చేసుకోవాలని చెప్తాను. సొంత జాగ్రత్తగా ఓకేనా? అండ్ అలాగే మీరు ఎన్ని పాయింట్స్ ఎర్న్ చేశారని చెప్పి అనేది ఇక్కడ మీరు ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి చూపెట్టడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఏ విధంగా టాస్క్ కంప్లీట్ చేయాలని చెప్తాను. సింపుల్గా మీరు ఎన్ని బటన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా టాస్క్లు అయితే ఉంటాయి అనమాట. అండ్ అలాగే ఇక్కడ మనకి పర్చేజ్ అని చెప్పి కనపడుతుంది కదా! సో పర్చేజ్లో ఉన్న టాస్క్లు అయితే కంప్లీట్ చేయకండి. సో రిమైనింగ్ టాస్క్లు అయితే ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఏ విధంగా అంటే సింపుల్గా ఇక్కడ మనకి మేజర్ అంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమని చెప్తున్నారు. సింపుల్గా మీరు ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కింద మీరు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా జాయిన్ బటన్ వస్తుంది. జాయిన్ అవ్వండి. జాయిన్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఇక్కడ మనకి కింద ఉన్న ఏదైతే ఫోల్డర్ ఉందో ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసి కింద మనకి చెక్ సబ్స్క్రిప్షన్ ఫ్రెండ్స్ చూడండి ఈ యొక్క టాస్క్ మనం కంప్లీట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి వీటికి సంబంధించిన ఏదైతే పాయింట్స్ ఉన్నాయో ఇవి నా యొక్క వాలెట్లో యాడ్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ మనం సెకండ్ టాస్క్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలని చెప్తాను. సో కింద స్క్రోలింగ్ చేయండి. అండ్ కొన్ని సో టాస్క్లు అయితే బై చేయమని ఉంటాయి. అవి వదిలేయండి. ఓకేనా? సో సింపుల్గా ఉన్న టాస్క్లు మాత్రమే కంప్లీట్ చేయండి. సో సింపుల్గా ఉన్న టాస్క్లు ఏంటంటే ఇక్కడ చూడండి మనకి టాన్ ఛానల్స్లో జాయిన్ అవ్వమంటే సింపుల్ కింద మనకి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఎటువంటి ఛానల్స్ మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ బ్యాక్ అని జస్ట్ బ్యాక్ వచ్చేసి కింద మనకి ఆ చెక్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి టాస్క్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. పాయింట్స్ అయితే ఇక్కడ యాడ్ అవుతాయి అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ మీరేం చేస్తుంది కింద స్క్రోలింగ్ చేయండి. ఇక్కడ మనకి బూస్ట్ మేజర్ ఛానల్ అని చెప్పి కనపడుతుంది. సింపుల్గా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైనా అంటే అక్కడ టెలిగ్రామ్ ప్రీమియం కనుక ఉన్నట్లయితే ఈ యొక్క బూస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీ దగ్గర టెలిగ్రామ్ ప్రీమియం లేకపోయినట్లయితే వదిలేయండి. ఓకేనా? సో చూడండి నేను బూస్ట్ ఛానల్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఎందుకంటే నాకు టెలిగ్రామ్ ప్రీమియం ఉంది కాబట్టి. అండ్ మిమ్మల్ని కూడా చేయమని చెప్పడం లేదు. ఒకవేళ మీకు ఆల్రెడీ ప్రీమియం ఉంటే ట్రై చేయండి. ప్రీమియం లేకపోతే వదిలేయండి. ఈ యొక్క టాస్క్ అంత ఇంపార్టెంట్ అనేది కాదనమాట. సో ఇక్కడ మీరు చెక్ బూస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి పాయింట్స్ యాడ్ అవుతాయి. అండ్ కింద స్క్రోలింగ్ చేయండి. సో కింద స్క్రోలింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫాలో మేజర్ అని చెప్పి కనపడుతుంది కదా! సింపుల్గా ఈ యొక్క టాస్క్ మీద జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఫాలో చేసేయండి. ఒకవేళ టెలిగ్రామ్ ఇక్కడ అంటే ట్విట్టర్ లేకపోయినా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? అండ్ సింపుల్ మీరు బ్యాక్ వచ్చేసినా మనకి టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ మీరేం చేస్తారు ఇక మనకి ఏజెంట్ అని చెప్పి కనబడుతుంది కదా! ఏజెంట్ 301 ఆ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ సింపుల్గా మీరు స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత సింపుల్గా ఒక పేజ్లోకి వచ్చేసి చెక్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. అండ్ ఇక మనకి యూట్యూబ్ అని చెప్పి కనబడుతుంది కదా! ఈ యొక్క యూట్యూబ్ అనే ఆప్షన్ మీద జస్ట్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఎటువంటి ఛానల్ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం అనేది లేదనమాట. అండ్ సింపుల్గా ఒక పేజ్లోకి అయితే వచ్చేసేయండి. చెక్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? అండ్ ఈ విధంగా మీరు టాస్క్లు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే చూనికి నేను ఈ విధంగా అంటే ఇక్కడ చూడండి ట్విట్టర్ టాస్క్ ఉంటుంది. అండ్ అలాగే టెలిగ్రామ్ టాస్క్ ఉంటుంది. ఓకేనా? సింపుల్గా మీరు జాయిన్ బటన్ మీద క్లిక్ చేయండి. జాయిన్ అవ్వచ్చు లేకపోతే బ్యాక్ వచ్చినా సో టాస్క్ కంప్లీట్ అవుతుంది కొన్ని. అండ్ చెక్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో టాస్క్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఓకేనా? అండ్ అలాగే చూనికి మనకి క్యాటిజన్ అనేది ఒకటి ఉంది.
సో క్యాటరిజ్ అని కాకుండా ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఎక్స్ ఎంపైర్ అని చెప్పి కనబడుతుంది కదా, సింపుల్గా ఒక ఆప్షన్ మీద క్లిక్ చేయండి, జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి, జస్ట్ 1 సెకండ్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత సింపుల్గా మళ్ళీ ఒక పేజ్లోకి అయితే వచ్చేసేయండి, చెక్ బటన్ మీద క్లిక్ చేయండి, టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. సో 1 మినిట్ చూడండి, ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను, ఇక్కడ లోడ్ అవుతుంది కదా పేజ్ అనేది, ఈ పేజ్ లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సో వెయిట్ చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి వచ్చేసి చెక్ బటన్ మీద క్లిక్ చేయండి, టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో 1 మినిట్ అండ్ ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ యొక్క పేజ్లోకి వచ్చేసి చెక్ బటన్ మీద క్లిక్ చేయండి, టాస్క్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. సో చూసారు కదా. అండ్ ఈ నెక్స్ట్ మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకి ఫాలో మేజర్ టెలిగ్రామ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ మీరు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు కాబట్టి సింపుల్గా మీరు బ్యాక్ రండి, ఇక్కడ మనకి చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, టాస్క్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి ఫాలో మెంటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మనకి జాయిన్ బటన్ మీద క్లిక్ చేయండి, జాయిన్ అయిపోయింది. అండ్ సింపుల్గా ఈ యొక్క పేజ్లోకి వచ్చేసి చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మీరు మీకు ఏదైతే సింపుల్గా టాస్క్లు ఉన్నాయో ఓకేనా ఆ విధంగా టాస్క్లను కంప్లీట్ చేయండి. జస్ట్ ప్లే బటన్ మీద క్లిక్ చేయండి, స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ వెయిట్ చేయండి, జస్ట్ 1 సెకండ్ వరకు వెయిట్ చేయండి. ఈ యొక్క ఆప్షన్కి వచ్చేసి చెక్ బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకేనా, ఈ విధంగా మీకు ఈజీగా ఉన్న ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అంటే టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి మీరు కంప్లీట్ చేయండి. సో సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే చూడండి, కానీ మీరు ఇక్కడ మళ్ళీ మేజర్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోండి, చెక్ అనే ఆప్షన్ క్లిక్ చేసి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఒకవేళ జాయిన్ అవ్వాలి కన్ఫర్మ్ అనుకుంటే జాయిన్ అవ్వండి. సో జాయిన్ అవ్వకపోయినా కొన్నిసార్లు టాస్క్ అనేది ఈజీగా కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో ఓకేనా. అండ్ ఇక్కడ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకి సో కనెక్ట్ టాన్ వాలెట్ అని చెప్పి కనబడుతుంది, సింపుల్గా ఒక ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ టాన్ కీపర్ యాప్ కనెక్ట్ చేసుకోవచ్చు లేదా టెలిగ్రామ్ వాలెట్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇష్టం వచ్చిన వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టాన్ కీపర్ వాలెట్ అయితే కనెక్ట్ చేయాలనుకున్నాను. సో దానికోసం నేను ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ అయితే క్లిక్ చేశాను. ఓకేనా. అండ్ ఇక్కడ నెక్స్ట్ మీరు ఏం చేస్తాను, మీ మొబైల్ ఆల్రెడీ టాన్ కీపర్ యాప్ ఉంటే ఈ విధంగా టాన్ కీపర్ యాప్ని కనెక్ట్ చేసేయండి. అండ్ ఈ విధంగా కనెక్ట్ వాలెట్ వస్తుంది, కనెక్ట్ వాలెట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి టాన్ వాలెట్ అనేది కనెక్ట్ అయితే అయిపోతుంది అన్నమాట. సో కనెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తే మనకి కనెక్ట్ టాన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. జస్ట్ చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి సో జస్ట్ ఒక 1 మినిట్ వెయిట్ చేసి ట్రై చేయండి. సో కనెక్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఒకవేళ కనెక్ట్ చూడండి, ఇక్కడ మనకి ఆల్రెడీ కనెక్ట్ అని చెప్పి వచ్చేసింది అండ్ ఇక్కడ మనకి క్లిక్ చేసి మనకి కనెక్ట్ అయితే అయిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే నేను 55,000 మేజర్ టోకెన్స్ అయితే నేను ఎర్న్ చేయడం జరిగింది అన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఆల్ ట్రాన్సాక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి చూపడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంకో విషయం వచ్చేసి ఇక్కడ మనకి వేరే టాస్క్ గడ్ ఉంటుంది, అదేంటంటే ఇక్కడ మనకి రివార్డ్స్ అని చెప్పి కనబడుతుంది కదా, సింపుల్గా మీరు రివార్డ్స్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మనకి ఓల్డ్ అంటే ఈ యొక్క ఆప్షన్ మీద జస్ట్ ఓల్డ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనకి పాయింట్స్ కూడా వస్తాయి. సో ఇంత కొంచెం కష్టం ఉంటుంది, వద్దనుకుంటే వదిలేయండి ఈ యొక్క టాస్క్ అనేది. ఓకేనా, అండ్ అంటే సో టైం వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం. ఓకేనా, సో టాప్ బటన్ మీద క్లిక్ చేయండి, మీరు కావాలనుకుంటే రిఫర్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ మనకి కింద ఇన్వైట్ బటన్ అనేది కనపడుతుంది కదా, ఇన్వైట్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మీరు ఇన్వైట్ అక్కడ మీకు సంబంధించిన లింక్ కాపీ చేసి మీ ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేయండి అండ్ వాళ్ళు టాస్క్ కంప్లీట్ చేసినందుకు కానీ మీకు కూడా పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట. అండ్ అలాగే చూడండి ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ యాడ్ అవుతాయని చెప్పి ఇక్కడ క్లియర్గా చూపెట్టారు. ఈ విధంగా మీరు మీ యొక్క ఫ్రెండ్స్ని రిఫర్ చేసి పాయింట్స్ అయితే ఈజీగా ఏం చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా ఈజీగా టాస్క్లు ఉంటే వాటిని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఎటువంటి పర్చేస్ ఆప్షన్ మీద ఎటువంటి కూడా కంప్లీట్ చేయకండి. ఓకేనా, ఇక్కడ మనకి ఇక్కడ ఏదో టాస్క్ ఉంది, జాయిన్ బూమ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ జస్ట్ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి, మనకు ఒక 1 మినిట్ వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనకి పేజ్ అని లోడ్ అవుతుంది. లోడ్ అయిపోయిన తర్వాత ఎటువంటి టాస్క్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇక్కడ ఈ యొక్క పేజ్లోకి వచ్చేసి సింపుల్గా మీరు జస్ట్ చెక్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి సో టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నేను బ్యాక్ అయితే వచ్చేసాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ నాకు పాయింట్స్ కూడా యాడ్ అయితే అయ్యాయి అనమాట. 64,000 పాయింట్స్ అయితే ఇక్కడ నేను ఎర్న్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ఏమైనా టాస్క్లు ఉంటే కంప్లీట్ చేయండి. అండ్ నాకు తెలిసినంతవరకు అయితే అన్ని టాస్క్లు మనం కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ రివార్డ్స్ బటన్ మీద క్లిక్ చేయండి, కింద స్క్రోల్ చేయండి అండ్ కింద మనకి స్పిన్ బటన్ అయితే కనబడుతుంది. ఇది ఫ్రీ స్పిన్ అనమాట. ఓకేనా, జస్ట్ స్పిన్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమైనా పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారో లేదో చూద్దాం. ఓకేనా, అండ్ ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే ఇక్కడ నాకు సో 3,000 పాయింట్స్ అయితే నాకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకేనా, అండ్ కింద మనకి యాక్టివేట్ బోనస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ప్రొఫైల్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ యొక్క పైన పేజ్ జస్ట్ రీఫ్రెష్ చేయడం జరిగింది. అండ్ జస్ట్ ఇక్కడ నేను ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో 1 మినిట్కి చూడండి, ఇక్కడ నా యొక్క వాలెట్లో 67,000 సంబంధించిన పాయింట్స్ అయితే నేను ఎర్న్ చేయడం జరిగింది అన్నమాట. ఓకేనా, మీరు మీ ఫ్రెండ్స్ని అయితే రిఫర్ చేసుకోండి, వాళ్ళు అంటే మీరు రిఫర్ చేసినందుకు కానీ కూడా మీకు పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ అలాగే ఈ యొక్క టోకెన్ ప్రైస్ ఎంత ఉంటుంది అనే విషయం కూడా చెప్తాను, సందో జాగ్రత్తగా అండి.
ఫ్రెండ్స్కి చూడండి ఈ యొక్క బిట్గేట్లో మేజర్ టోకెన్ అనేది మనకి చూపడం జరుగుతుంది, అంటే ప్రీ మార్కెట్ అయితే రన్ అవ్వడం జరుగుతుంది. సో ప్రీ మార్కెట్లో మనకి ఇక్కడ ప్రైస్ అనేది $0.01 అయితే ఉండడం జరిగింది అనమాట. అండ్ అలాగే చూడండి మనం ఇన్ చేసుకున్న పాయింట్స్ అండ్ అలాగే ప్రెజెంట్ వాల్యూ అయితే ఎస్టిమేషన్ అయితే వేసి చూద్దాం ఎంత వస్తుంది అనేది. అండ్ 67,000 టోకెన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి కదా. సో 67,000 టోకెన్స్ ఇంటూ అండ్ ప్రెజెంట్ ప్రీ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది $0.01, అంటే ఇక్కడ ఆల్మోస్ట్ $670 అయితే ఉంటుంది అని జస్ట్ ఎస్టిమేషన్ ప్రకారం చూపిస్తున్నారు అనమాట. ఓకేనా. అండ్ ప్రెజెంట్ మనకి ఇంత అమౌంట్ మనకి రాకపోయినా ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి డాగ్స్ ప్రైస్ వేసుకుందాం. సో ఎగ్జాంపుల్కి చూడండి ఇంతకుముందు డాగ్స్ టోకెన్ ప్రైస్ ఎంత ఉందంటే అక్కడ బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడ మనకి పైన సెర్చబుల్ డాగ్స్ అని చెప్పి చూద్దాం. సో డాగ్స్ ప్రైస్ ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉంది 0.001 అయితే ఉంది. సో ఇక్కడ వీళ్ళు ప్రీ మార్కెట్ ప్రైస్ 0.01 అన్నారు కదా, మనం ఇంకో 0 అంటే ఇంకా తగ్గిద్దాం. డాగ్స్ ప్రైస్ వేసుకున్నా మనకి ఇక్కడ $67 అయితే వస్తుంది. సో అట్లీస్ట్ చూసుకున్నా సరే $50 to $100 ప్రాఫిట్ వేసుకున్నా. సో 67 ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 67 ఇంటూ 85 రూపీస్, అంటే ఇక్కడ మనకి చూసుకోండి మినిమం అంటే ప్రీ మార్కెట్ ప్రైస్ కాకుండా ఇంకా తక్కువ ప్రైస్ వేసుకున్నా సరే మనకి ఇక్కడ మినిమం మనకి 5,000 రూపీస్ సంబంధించిన ప్రాఫిట్ అయితే చూపిస్తున్నారు. అది కూడా జస్ట్ టాస్క్ కంప్లీట్ చేసినందుకు గాను, అంటే ఎటువంటి రిఫర్ చేయలేదు అండ్ అలాగే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎటువంటి కేవైసీ కూడా లేదనమాట. సో జస్ట్ ఈ యొక్క టాస్క్ మనం కంప్లీట్ చేసినందుకు గాను వీళ్ళు మనకి 67,000 పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటి యొక్క వాల్యూ ప్రెజెంట్ మనకి సో 5,000 to 10,000 రూపీస్ అయితే ఉంది. అంటే సో ఇంకా చాలా తక్కువ ప్రైస్ వేసుకున్నా మనకి మినిమం 5,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అందుకోసం నేను చెప్తున్నాను, ఎవరు మిస్ చేయకండి. సో సింపుల్ టాస్క్లు అయితే కంప్లీట్ చేయండి అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉండండి. ఎందుకంటే ఏదైనా అప్డేట్ వచ్చినా అండ్ విత్డ్రా అంటే వీటి యొక్క టోకెన్స్ విత్డ్రా సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినా సరే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అండ్ ఎవరు మిస్ చేయకండి. అండ్ మీ మల్టిపుల్ అకౌంట్స్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే టెలిగ్రామ్ అకౌంట్స్ ఉంటాయి కదా, సో టెలిగ్రామ్ అకౌంట్స్లో 2-3 టెలిగ్రామ్ అకౌంట్స్ కూడా ఉంటాయి. మీ దగ్గర ఎన్ని టెలిగ్రామ్ అకౌంట్స్ ఉంటే అన్ని టెలిగ్రామ్ అకౌంట్స్లో జాయిన్ అయ్యి టాస్క్లు అయితే కంప్లీట్ చేసి ఈ విధంగా పాయింట్స్ అయితే ఏం చేసుకొని పెట్టుకుని ఉండండి. అండ్ అలాగే మీకు వీలైతే మీ ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేసుకోండి. అండ్ అలాగే ఏ విధంగా రిఫర్ చేసుకోవాలని కూడా చెప్పాను కదా, ఇక్కడ మనకి ఇన్వైట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే చూడక మనకి సో పర్ రిఫర్ మనకి 750 పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి లింక్ అయితే కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళ దగ్గర టెలిగ్రామ్ అకౌంట్ ఉంటే సో టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వని చెప్పండి. ఓకేనా. అండ్ ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఏదైనా ఈ యొక్క ఎయిర్డ్రాప్ సంబంధించి అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం కాబట్టి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. లింక్ మీద క్లిక్ చేసి మన యొక్క ఎర్నింగ్ అప్డేట్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. లేకపోతే మీరు ఈ యొక్క ఎయిర్డ్రాప్ ట్రై చేసినా వేస్ట్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఎటువంటి అప్డేట్ వస్తుందో తెలియదు. అంటే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా టాస్క్లు ప్రొవైడ్ చేసినా లేకపోతే ఇంకా వేరే ఇతర ఈజీ టాస్క్లు ఉన్నా సరే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అండ్ ఎవరు మిస్ చేయకండి. ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ప్రకారం ట్రై చేయండి. విత్డ్రా కోసం వెయిట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.